కమ్యూనిస్ట్ పార్టీ సమితిగా మేము కూడా హాజరయ్యాం. ఇది హైయెస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2,60,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు వచ్చేటువంటి ఒక ప్రాజెక్టు మరి హంద్రీనివా. దాదాపు దీన్ని కాలువ పనులు వెడల్పు చేయకుండా మరి ఇది లైనింగ్ వర్క్ ద్వారా కుప్పం వరకు నీళ్లు తీసుకోవాలని గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీలేరు వరకు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 14లో దీన్ని కుప్పం వరకు ముందుకు తీసుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక అంశము. ఇది సదుద్దేశమో దురుద్దేశమో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 1988లో ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేస్తే శివరామకృష్ణ అనేటువంటి ఇంజనీర్ దీన్ని లైనప్ చేసి దీన్ని ముఖ్యమంత్రి గారిగా ఆ రోజునటువంటి ఎన్టీ రామారావు గారి దృష్టికి తీసుకుపోతే దీనికి శంకుస్థాపన చేసినటువంటి మహానుభావుడు. ఆ తర్వాత ఇది 95 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కుంటుపడింది. ఆ తర్వాత 40 టీఎంసీల నీళ్లకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు కాస్త ముందుకు పోయాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఈ ఉన్నటువంటి రిజర్వాయర్ వరకే నీళ్ళు వచ్చాయి తప్ప ముందుకు సాగలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే సత్యసాయి లాంటి జిల్లాలో రైతుల ఆత్మహత్యలు, మరి వలసలు, అనేక మంది బెంగళూరు, చెన్నై నగరాలకు, కేరళ నగరాలకు వలసలు పోతూ ఉన్నారు, రైతుల ఆత్మహత్యలు పోతూ ఉన్నారు, మరి వలస కూలీల సంఖ్య పెరిగిపోతుంది. వీటన్నిటికీ పరిష్కారం ఏదైనా ఉందంటే సాగునీరు తాగునీరు 10,000 క్యూసెక్కులు పట్టేటువంటి పద్ధతిలో కాలువ వెడల్పు చేయడం, 40 టీఎంసీల నీళ్లను నిగర జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడం ద్వారా తాగునీరు సాగునీరు యొక్క సదుద్దేశం ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పి సత్యసాయి జిల్లా సిపిఐగా అభిప్రాయపడతాం.